నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను దిలీప్. ఈ రోజు మన స్టూడియో మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ఉలుపూడి సత్యనారాయణ గారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి, దిలీప్ సి శర్మ గారు. ఇప్పుడు శివరాత్రి వస్తున్నాం. చాలా మంది అంటారు ఏంటంటే జన్మకో శివరాత్రి అని అంటారు. అసలు జన్మకో శివరాత్రి అంటే అర్థం ఏంటి? నిజంగా శివరాత్రి నాడు ఎవరైనా శరీరాన్ని విడిచిపెడితే వాళ్ళు ఏకంగా ఆ శివుల్లో ఐక్యం అయిపోతారు, మళ్ళీ వాళ్ళకి జన్మ అనేది ఉండదు అని చెప్తూ అని ఉంటారు. అసలు దాని వెనకాల ఉన్న కథ ఏంటంటారు? ఎందుకు మిమ్మల్ని అడగడం మర్చిపోయాను. ఏంటంటే చేతిలో హనుమంతుడు పెట్టుకున్నారు మీరు. అంటే శివ అవతార హనుమాన్ రూపంలో చెప్పడానికి ఏమైనా పెట్టారా శివరాత్రి వస్తుందని? ఇప్పుడు మూడింటికి స్ట్రైట్ గా ఆన్సర్ కొంచెం మా ఆడియన్స్ కి చెప్పండి. తప్పకుండా. జన్మకో శివరాత్రి అంటే ప్రతి శివరాత్రి చేయలేకపోయినా మనం జన్మ ఎత్తిన తర్వాత ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు బ్రతుకుతాం కదా. ఎప్పుడైనా మిస్ అయిపోతే ఒక్కసారైనా చేయరా నాయన, మొత్తం జన్మకు ఒక్క శివరాత్రి చేస్తే చాలు, మనకి కాస్త కర్మలు తొలగుతాయి. కర్మ అంటే పాపమా? కర్మలంటే ఎలా అంటే పశ్చాత్తాపంతో దగ్ధం అవ్వాలి. పాపాలి. కర్మ అంటే మనం చేసిన పనులు, అందులో చెడ్డ కర్మల యాటిట్యూడ్ చేంజ్ చేసుకోవడం, మార్చుకోవడం. మంచి కర్మలకి మనకి అవార్డులు ఇస్తారు, రివార్డులు ఇస్తాడు దేవుడు. చెడ్డ పనులకి పనిష్మెంట్ ఇస్తాడు. కాబట్టి ఈ చెడ్డ కర్మలను తొలగించుకో అని చెప్పడం ఒకటి, ఫస్ట్ పాయింట్. రెండవది ఏంటంటే మనము ప్రతి శివరాత్రి రోజున కూడా మనం గంగా స్నానం చేయడం, తలంటి స్నానం చేయడం, శివాలయాలకు వెళ్ళడం, శివుడికి అభిషేకాలతో కూర్చోవడం, ఉపవాసాలు ఉండడం, జాగరణ ఉండడం, భజనలు చేయడం, ఇదొక్కటే ఎప్పుడు ఫలిస్తుంది తెలుసా? శివతత్వం తెలుసుకున్నప్పుడు మాత్రమే ఫలితం వస్తుంది. అసలు శివుడు ఏం చెప్పాడు, తర్వాత ఎలా నడుచుకోమన్నాడు మనల్ని, అది తెలుసుకోవాలి ఫస్ట్. అందుకనే ఆయన నమశివాయ శాంతాయ అనేటటువంటి పుస్తకంలో ప్రభాత్ రంజన్ సర్కార్ గారు క్లియర్ గా శివుడు మన భూమి మీద మనకు వచ్చి ఆయన మానవ జీవితం అంతా కూడా ఎలా నడుచుకోవాలి అనేది నేర్పించి పరమేశ్వరుడు కైలాసం వెళ్ళిపోయాడు. అందువల్ల కేవలం విష్ణుమూర్తే కాదు అవతారాలు ఎత్తడం, శివుడు కూడా వచ్చాడు, భూమి మీదే ఉన్నాడు. కాబట్టి అది మన ఆంజనేయ స్వామి రుద్రాంశ కాబట్టి సాక్షాత్ శివుడే. రుద్ర అంశ లేదు, గింశ లేదు, టోటల్ శివుడే ఆంజనేయ స్వామి రూపంలో వచ్చేసాడు. అంతే. ఆది గురువైనటువంటి శంకరాచార్యులు వారు, అలా వీళ్ళంతా కూడా స్వామివారి రూపం పరమేశ్వరుడు. ఆంజనేయ స్వామి కూడా చూడండి, భక్తి, ఏకాగ్రత భక్తి. మనం ఆంజనేయ స్వామి తప్ప ప్రపంచంలో ఉన్నవాడు ఎవరినన్నా తీసుకోండి, మనం మనుషుల్లో ఆంజనేయ స్వామిని పూజ చేస్తున్నాం అనే భక్తులకే డైరెక్ట్ క్వశ్చన్, ఆంజనేయ స్వామి రాముడు పాదాలు తప్ప వేరే పాదాలు పట్టుకున్నాడా? రాముడి నామం తప్ప వేరే నామం పట్టుకున్నాడు? ఏం నేర్చుకున్నారు ఆంజనేయ స్వామి దగ్గర నుంచి చెప్పండి? 4 ఫోటోలు, 5 ఫోటోలు, 10 గురువులు, ఈ జ్యోతిషం బాగాలేకపోతే ఇంకోటి దగ్గరికి వెళ్ళిపోవడం, ఈ స్వామీజీ చేయకపోతే ఈ ప్రవచన గారు కాకపోతే జంపులు చేయమని చెప్పలేదు. ఆంజనేయ స్వామి భక్తి అంటే అర్థం ఏంటి? అదే గురువుని అంటిపెట్టుకుని ఉండు, నేర్చుకో, శాస్త్రం నేర్చుకో, తపోనిష్ట జట నిజం. ఆ స్వామి అంటే ఏంటి? ఆంజనేయ స్వామి నిష్కపటి, ఆయన కపటం తెలీదు. రాముల వారి దగ్గరికి ఆంజనేయ స్వామి, లక్ష్మణుడు రామప్రభువు ఇద్దరు కలిసి ఈ యొక్క సుగ్రీవుడు ఉన్నటువంటి పర్వతం దగ్గరికి వస్తుంటే సుగ్రీవుడు కంగారు పడిపోతాడు. బాబోయ్, మా అన్నయ్య వాళ్ళు ఏమన్నా పంపించేశాడేమో ఎనిమిస్ ని, వీళ్ళు చూస్తేనేమో విచిత్ర వేషధారులా ఉన్నారు, వీళ్ళు ముఖంలో రాజస్వం కనబడుతుంది అని చెప్పేసి ఎవరో కనుక్కురారా బాబు అంటే కంగారు పడుతుంటే చంపేద్దామా అనుకునే స్థితికి వచ్చేస్తాడు సుగ్రీవుడు, భయపడిపోతాడు. అప్పుడు ఆంజనేయ స్వామి ఉద్రేకపడద్దు, నేను కనుక్కుంటాను అని బ్రహ్మచారి రూపంలో వచ్చి ఒక బ్రాహ్మణుడి లాగా వచ్చి, అయ్యా మీరు చూస్తే బ్రాహ్మణ వర్చస్సు కనబడుతుంది మీలో, కానీ మీరు బ్రాహ్మణ కాదు. మీ భుజబలమాన్ని చూస్తే క్షత్రియులుగా ఉంది, వర్చస్సు చూస్తే బ్రాహ్మణంలా ఉన్నారు మీరు. మీరెవరు అని 2-3 ప్రశ్నలు వేస్తాడు. ఎక్కువ మాట్లాడు, మితభాషి ఆంజనేయ స్వామి రాముడు. అప్పుడు రాముడు ఏమంటాడు ఆంజనేయ స్వామి లక్ష్మణుడితో, చూసావా ఇంత చక్కగా మాట్లాడాడంటే ఆంజనేయ స్వామి 9 వ్యాకరణాలు చదివిన వాడు మాత్రమే ఈ విధంగా మాట్లాడగలుగుతాడు. 9 వ్యాకరణ పండితుడు, 4 వేదాలు చదివినటువంటి వాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరు నేను వేదాలు చదివేశాను, 4 వేదాలు, ఒక వేదం, ఒక గుప్పెడు వేదాలే నేర్చుకోలేరు. భరద్వాజ మహర్షికి ఒక్క గుప్పెడు వేదాలు, అరే బాబు నీ జన్మంతా సరిపోదురా నాయన, ఇదిగో ఈ గుప్పెడు వేదాలు నేర్చుకొని బ్రహ్మదేవుడు ఒక గుప్పెడు తీసిస్తాడు. అలాంటిది సాక్షాత్ 4 వేదాలు మన ఆంజనేయ స్వామి వారు అవకాశం పెట్టేశారు. ఆయనే వేదస్వరూపుడు. మరి ఇప్పుడు
ఇటు మహాపండితులు, ఇప్పుడు యూట్యూబ్ మహాపండితులు అందరూ కూడా అన్ని పండితులు, ఇంక్లూడింగ్ నాతో సహా చతుర్వేద పండితుడు, లేకపోతే అధర్వణ మీద పండితుడు, ఎవరు కూడా మనం గోపాలు చెప్పుకుంటున్నాం. ఏదో కొన్ని చదువుకుంటాం, కొన్ని అధ్యాయాలు చదువుకుంటాం గురువు గారుల వల్ల, కొన్ని అర్థాలు నేర్చుకుంటాం, కొన్ని పన్నాలు నేర్చుకుంటాం. కానీ స్వామివారు మాత్రం చతుర్వేదాలు చదివినటువంటి వాడు, నవవ్యాకరణ పండితుడు మాత్రమే ఇతను మాట్లాడతాడు. లక్ష్మణ ఈయనతో జాగ్రత్తగా మాట్లాడు అని తమ్ముణ్ణి జాగ్రత్త పరుస్తాడు. అంత గొప్పవాడు ఆంజనేయ స్వామి. మరి సాక్షాత్తు శివుడే ఆంజనేయ స్వామి. కాబట్టి ఈ యొక్క శివరాత్రికి మనం రాదని కాదు, మోక్షం వస్తుంది. జన్మకో శివరాత్రి, చక్కగా శివరాత్రి ప్రతిరోజు మనం చేయాలి. అందరూ చూడండి, శివరాత్రి చెయ్యాలి 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 అంటారు. ఏంటి చేసేది? ఏం చెయ్యాలి అసలు? అంటే మారేడు చెట్టు మీద నుంచి ఆకులు కోయడమా, లేకపోతే 100 రూపాయలు పడేసి మారేడు ఆకులు కొనుక్కోవడం? ఆ రోజు మార్కెట్ లో ఫుల్ డిమాండ్ మారేడు ఆకులు. మరి పాలు ప్యాకెట్లు తెచ్చి అభిషేకం పోసేయడమా? ఏమిటి? ఉపవాసం ఉండమా? భగవత్ తత్వాన్ని, శివతత్వాన్ని అణువులోకి ఎక్కించుకోవాలి. ఓం నమో, ఇప్పుడు మనకి శివతత్వం ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని కీర్తన చేస్తాం. నాలుగుతో చేస్తాం. కబీర్ దాస్ చెప్పాడు, నాలుగుతో చేస్తాం, మనసేమో వేరే చోట విహరిస్తా ఉంటది ఏవేవో ఆలోచనలతో. ఇది పనికిరాదు అని చెప్పాడు ఆయన. మనం ఆ రోజు జన్మకో శివరాత్రి అంటే కనీసం ఆ ఒక్క రోజైనా నీ పిల్లల గురించి మర్చిపో, నీ పిల్లల గురించి మర్చిపో. అసలు నువ్వు ఎవరైనా తెలుసుకోవాలి. నిన్ను నువ్వు సాక్షాత్తు రమణ మహర్షి సిద్ధాంతం ప్రకారం నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నించి ఒక్కరోజైనా నీకు మోక్షం వస్తుంది. నిన్ను నువ్వు తెలుసుకో, నువ్వే దేవుడివి, నువ్వే శివుడివి అని చెప్పడమే జన్మకో శివరాత్రి. అంటే ఇప్పుడు ఆ రోజు ఎవరైనా పాపం శరీరం విడిచిపెట్టినా వాళ్ళకి నిజంగా మోక్షం వస్తున్న జన్మ ఉండదంటారు. నిజమేనది? తప్పు. అది కూడా చచ్చిపోయిన ప్రతి ఒక్కడు ఆ రోజు చచ్చిపోయినోడల్లా మోక్షం ఇచ్చేస్తే, అంటే మర్డర్లు చేసి గత జన్మల్లో పాపాలు చేసేసి పిల్లల్ని వేధించేసి వాడిని వీడిని స్థలాలు కబ్జా చేసిన పరమ కిరాటక నీచ మనుషులకి శివరాత్రి రోజున చచ్చిపోతే ఇస్తుందన్న అర్థం ఏమిటంటే, నువ్వు ధర్మానుష్ఠానంతో నీ జీవితాన్ని గడపాలి. ఫస్ట్ పాయింట్. అంటే మొదట వెనకే చదవరు, ఆ ఒక్క లైను ఉంటాడు. ఇప్పుడు నువ్వు చాలా నీతిగా బతుకు, ధర్మంగా బతుకు, అనాథల్ని బతుకు, అనాథల్ని పోషించు, వికలాంగులను చెయ్యి, పేదవారిని చెయ్యి, దయ, నువ్వు కూడా ఆస్వాదించు ప్రకృతిని. సృష్టికర్త నిన్ను పంపించాడు, ఇతరులకు సహాయపడు ఉండు. ఇవన్నీ చేస్తూ ఇతరుల యొక్క పాపాలు, ఇతరుల యొక్క ఆస్తులు నువ్వన్నీ చేయకుండా ధర్మబద్ధంగా ఉండి ఆ రోజు చచ్చిపోయినటువంటి వాడు, అటువంటి వాడు కర్మక్షయం అవుతుంది, వాడికి మోక్షం ఇస్తాను అన్నాడు. అది ఎక్స్క్లూజివ్ గా విత్ ద స్పెషల్ డిస్క్రిప్షన్ పవర్ ఆఫ్ లార్డ్ శివ. ఆయన ఏమన్నాడు? నేనే ఇస్తానన్నాడు. ఆ రోజు చచ్చిపోయిన ప్రతి ఒక్కడికి మోక్షం అని. శివుడికి ఏం పని పడలేదా? లేదా నా శివుడు ఏమన్నా పిచ్చోడు అనుకుంటున్నావా? ఇది గురువుగారు, మా గురువుగారులు ఎన్నో సందర్భాల్లో చెప్పారు. గరికపాటి గారు వీళ్ళంతా కూడా. అంటే వెనకాల ఉండేది ముందు చదవరు. ఇప్పుడు లాస్ట్ లైన్స్, మధ్య లైన్స్ చదువుతారు. గంగలో స్నానం చేస్తే మోక్షం వచ్చేస్తుంది, కాశీలో చచ్చిపోతే మోక్షం వచ్చేస్తుంది, శివరాత్రి రోజున చచ్చిపోతే మోక్షం వచ్చేది. ఇవన్నీ అద్భుత కల్పనలు. ఇవన్నీ ఏంటంటే ముందు ధర్మబద్ధమైన జీవితం గడుపుతూ ప్లస్ అక్కడ చచ్చిపోతే అప్పుడు మాత్రమే మోక్షం. ఇది క్రిస్టల్ క్లియర్ గా చెప్తున్నాను. ఎవరికైనా ఏమైనా అభ్యంతరం ఉంటే కమాన్ రావచ్చు. అదనం లేదా పండితుడిని, నేను ప్రొఫెసర్ని, నాతో కూర్చొని రావచ్చు, ఎప్పుడన్నా అడగచ్చు. ఇది నాయన. ధన్యవాదాలు. చాలా చక్కగా వివరించి అయితే చెప్పారు. చూసారు కదా, ఎవరైతే ప్రేక్షకులు ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే కట్టుకున్న న్యాయానికి, నమ్ముకున్న ధర్మానికి, బతుకుతున్న జీవన విధానానికి, ఎవరైతే అందరిలో దైవం చూస్తూ ధర్మం వైపు నిలబడి ఎవరైతే జీవించి ఉంటారో, నిలబడతారో వాళ్ళకు మాత్రమే ఆ రోజు జరుగుతుందని క్లియర్ కట్ గా తెలిపారు. సో జాగ్రత్త, వినే ముందర ఎవరైనా సరే ప్రతిదీ అవగాహన చేసుకోండి, పరిశీలన, పరిశోధన అవన్నీ చేసి దైవం వైపు దగ్గరికి వెళ్ళండి. కానీ దూరంగా అయితే వెళ్తున్నారు కొంతమంది. దైవం దగ్గర రండి. అంటే శివరాత్రి నాడు చనిపోతే ఏం జరుగుతుంది ఏంటని చాలా మంది అపోహలో, చాలా మంది గుడ్డిగా నమ్మేస్తారు. కానీ ఏది ఎలా జరుగుతుంది అనేది ములపూడి గారు అయితే చెప్పారు కాబట్టి ఆ విధంగా జరుగుతుందని ఈ సందర్భంగా అయితే తెలిపారు. ఈ వీడియోపై మీకేమైనా ఇంకా సందేహాలు, అనుమానాలున్నా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. ఓం నమః శివాయ.